మీరు ఎప్పుడైనా ఇలా అనుకున్నారా? ఇంతే. నా జీవితం ఇలానే అయిపోతుంది అని? ఎంత ప్రయత్నించినా ముందుకు వెళ్ళలేనట్టు. ఎన్ని కలలు ఉన్నా వాటిని చేరుకోవడం అసాధ్యమని అనిపించిన సందర్భాలు మనందరికీ ఉంటాయి. కానీ నిజంగా సమస్య పరిస్థితులా? లేదా మన ఆలోచనలే మనల్ని వెనక్కి లాగుతున్నాయా? ఈ రోజు కథ మీకు ఒక విషయం స్పష్టంగా అర్థమయ్యేలా చేస్తుంది. ఆలోచన మారితే జీవితం నిజంగానే మారుతుంది. ఇది ఒక గొప్ప వ్యక్తి కథ కాదు. ఇది ఒక సాధారణ యువకుడి కథ. కానీ అతని ఆలోచన అసాధారణం. ఒక చిన్న గ్రామంలో మొదలైన కథ. ఈ కథ మొదలవుతుంది ఒక చిన్న గ్రామంలో. అక్కడ ప్రకృతి అందంగా ఉంటుంది. కానీ జీవితం అంత తేలిక కాదు. అదే గ్రామంలో నివసించేవాడు శ్రీకాంత్. చిన్న ఇల్లు, మట్టి రోడ్లు. విద్యకు సరైన వసతులు లేవు. రోజు గడవడమే ఒక పోరాటం. శ్రీకాంత్ తండ్రి ఒక రైతు. చిన్న పొలం, వర్షాల మీద ఆధారపడిన జీవితం. అమ్మ ఇంటి పని చేస్తూ కుటుంబాన్ని నడిపేది. ఇంట్లో 5గురు. ఆదాయం మాత్రం చాలదు. చిన్నప్పటినుంచే శ్రీకాంత్ జీవితాన్ని దగ్గరగా చూశాడు. పేదరికం అంటే ఏమిటో, అవమానం అంటే ఏమిటో చాలా చిన్న వయస్సులోనే అర్థమైంది. నా జీవితం ఇలానేనా అనే ప్రశ్న. పాఠశాలకు వెళ్ళేటప్పుడు చిరిగిపోయిన బూట్లు, పాత పుస్తకాలు, కొందరు నవ్వుతూ చేసే మాటలు. ఇలాంటోడు చదివి ఏం సాధిస్తాడు? ఆ మాటలు శ్రీకాంత్ మనసులో లోతుగా గుచ్చుకున్నాయి. కొన్నిసార్లు అతనికి కూడా అనిపించేది, నిజంగానే నేను ఏం సాధించగలను? అక్కడే మొదలైంది అతని లోపలి పోరాటం. ఆలోచన మారిన రోజు. ఒకరోజు స్కూల్ లైబ్రరీలో పాత పుస్తకం ఒకటి దొరికింది. అందులో ఒక వాక్యం అతని జీవితాన్ని మార్చేసింది. నీ పరిస్థితులు నిన్ను కాదు, నీ ఆలోచనలే నిన్ను నిర్ణయిస్తాయి. ఆ వాక్యం చదివిన తర్వాత శ్రీకాంత్ చాలాసేపు ఆలోచించాడు. నా పేదరికం నా తప్ప? నా గ్రామం నా బలహీనత? లేదా నేనే నన్ను తక్కువగా భావిస్తున్నానా? అక్కడే అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. పరిస్థితుల్ని కాదు, తన ఆలోచనల్ని మార్చుకోవాలని. చదువే మార్గం. ఆ రోజునుంచి శ్రీకాంత్ మారిపోయాడు. డబ్బులు లేవు అని బాధపడడం మానేశాడు. పుస్తకాలు కొనలేకపోయినా లైబ్రరీలో ఉన్నవన్నీ చదివాడు. పొలం పనికి వెళ్ళి వచ్చిన తర్వాత రాత్రి దీపం కింద చదువుకున్నాడు. వర్షం పడినా, కరెంట్ లేకపోయినా అతని చదువు ఆగలేదు. గ్రామంలోని పెద్దవాళ్ల దగ్గర జీవిత కథలు విన్నాడు. విఫలమైన వాళ్ల కథల నుంచి ఎక్కువగా నేర్చుకున్నాడు. అడ్డంకులు, కానీ వెనకడుగు కాదు. 10వ తరగతి పూర్తయ్యాక పెద్ద సమస్య ఎదురైంది. కాలేజీ ఫీజు. తండ్రి బాధగా అన్నాడు, చదువు సరే నాన్నా, కానీ మన స్థితి తెలుసు కదా. ఆ మాటలు శ్రీకాంత్ మనసు పగిలేలా చేశాయి. కాని అతను ఓడిపోలేదు. గ్రామంలో ట్యూషన్లు చెప్పడం మొదలుపెట్టాడు. ఉదయాన్నే పొలం పనులు, సాయంత్రం పిల్లలకు చదువు, రాత్రి తన చదువు. అలసట అతన్ని ఆపలేకపోయింది. ఎందుకంటే అతని ఆలోచన మారిపోయింది. నగర జీవితం, కొత్త సవాలు. కాలేజీకి సిటీకి వెళ్ళినప్పుడు శ్రీకాంత్ మరో ప్రపంచాన్ని చూశాడు. ఖరీదైన ఫోన్లు, ఇంగ్లీష్ మాట్లాడే విద్యార్థులు, అన్ని వసతులు ఉన్న జీవితం. మొదటిసారి అతనికి భయం వేసింది. నేను ఇక్కడ నిలబడగలనా? అప్పుడే అతను తనలో తాను చెప్పుకున్నాడు, వాళ్లకి వసతులు ఎక్కువ, నాకు కష్టం ఎక్కువ. కానీ కష్టం నన్ను బలంగా చేస్తుంది. రాత్రులు నిద్రలేక, కాలేజీ చదువుతో పాటు రాత్రి ఒక హోటల్లో పని, వెయిటర్గా పనిచేస్తూ, చేతుల్లో ప్లేట్లు, మనసులో కలలు. కొన్ని రోజులు ఆకలితో నిద్రపోయాడు. కొన్ని రోజులు అలసటతో కళ్ళు మూసుకుపోయాయి.
కాని ఒకటే మాట గుర్తు చేసుకున్నాడు. ఇది నా శాశ్వత జీవితం కాదు. విజయం మొదలైన రోజు. ఫైనల్ ఇయర్లో. ఒక నేషనల్ లెవెల్ పరీక్ష. వేల మంది పోటీ. సాధనకు డబ్బులు లేవు. కోచింగ్ లేదు. కానీ నమ్మకం ఉంది. ఫలితాలు వచ్చిన రోజు. శ్రీకాంత్ పేరు టాప్ లిస్ట్లో. ఆ క్షణంలో అతనికి తన పేదరికం గుర్తు రాలేదు. తన కష్టమే గుర్తొచ్చింది. జీవితం మారింది. కాని అతను కాదు. మంచి కంపెనీలో ఉద్యోగం. మంచి జీతం. గౌరవం. మొదటి జీతంతో. తల్లిదండ్రులకు కొత్త ఇల్లు. తర్వాత తన గ్రామంలో ఒక చిన్న లైబ్రరీ. అతను అన్నాడు, నేను ఎదుర్కొన్న కష్టం ఇంకెవ్వరూ ఎదుర్కొనకూడదు. కథ ఇచ్చే సందేశం. శ్రీకాంత్ కథ ఒకటి చెబుతుంది. పేదరికం శాపం కాదు. గ్రామం అడ్డంకి కాదు. వసతుల లేమి ఓటమి కాదు. తప్పు ఆలోచనలే అసలు శత్రువు. మీరు ఇలా అనుకుంటే, నాకు ఇది కుదరదు, అప్పుడే మీ ప్రయాణం ఆగిపోతుంది. కాని మీరు ఇలా అనుకుంటే, ఇది కష్టం, కానీ అసాధ్యం కాదు, అప్పుడే జీవితం మారడం మొదలవుతుంది. ముగింపు. గుర్తుంచుకోండి, ఆలోచన మారితే జీవితం తప్పకుండా మారుతుంది. ఈ కథ మీ మనసుకు తాకితే లైక్ చేయండి. మీ స్నేహితులతో షేర్ చేయండి. మరియు ఇలాంటి కథల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ కలుద్దాం మరో ప్రేరణాత్మక కథతో. ధన్యవాదాలు.